సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మార్చి నెల అయితే ఆల్మోస్ట్ వచ్చేసిందని చెప్పొచ్చు. సో మార్చి నెల క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే MWC మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ బార్సిలోనా స్పెయిన్ లో జరుగుతూ ఉంటాయి. సో టెక్ కి సంబంధించి నాట్ ఓన్లీ ద మొబైల్ ఫోన్, అన్ని రకాల టెక్నాలజీని వీళ్ళు ఇక్కడ పెద్ద ఎక్స్పో, ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్పో అని అంటారు. సో ఈ ఎక్స్పోని వేదికగా చేసుకుంటూ నథింగ్ 3 సిరీస్ ని లాంచ్ చేయబోతున్నాయి. రియల్మీ కూడా ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్, నిజంగా 1" సెన్సార్ తో వీళ్ళైతే రాబోతున్నారు. పేరైతే యాజ్ ఆఫ్ నో తెలియదు. మరి ఒకే సింగిల్ కెమెరా తెస్తారా, మల్టిపుల్ కెమెరాస్ తెస్తారా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దీంతో పాటు షామీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి 15 సిరీస్ ని కూడా అఫీషియల్ గా ఇదే వేదికగా చేసుకొని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నాయి. ఆగండి, ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తున్నాయి కదా, మిడ్ రేంజ్ మాకు డిసప్పాయింట్మెంట్ అని అనుకోకండి. ఈవెన్ 10,000 రూపాయల సెగ్మెంట్ లో సామ్సంగ్ దగ్గర నుంచి, అలాగే వివో T4 సిరీస్ అండ్ ఐక్యూ నియో 10R సిరీస్ కూడా మన ముందుకైతే రాబోతున్నాయి ఇదే నెలలో. ఆలస్యం చేయకుండా అవేంటి అనేది చూసేద్దాం. అండ్ బై ద వే ఈ MWC ని కవర్ చేయడానికి నేను కూడా బార్సిలోనా స్పెయిన్ కి అయితే ఫ్లై అవబోతున్నాను. అక్కడి నుంచి లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ పుష్ చేస్తూనే ఉంటాను. అండ్ బై ద వే అదేం స్పాన్సర్డ్ కాదు. సో ఏ బ్రాండ్ మనల్ని తీసుకొని వెళ్ళట్లేదు, సొంత ఖర్చులతో వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 lakhs దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉంది. బట్ టెక్నాలజీ ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం కదా. సో లాస్ట్ ఇయర్ కూడా కవర్ చేశాను, బట్ ఈ ఇయర్ ఇంకా అగ్రెసివ్ గా అప్డేటెడ్ వీడియోస్ ని పుష్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా నథింగ్ 3A సిరీస్ ని అఫీషియల్ గా వీళ్ళు ఇదే బార్సిలోనాలో స్పెయిన్ లో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ప్యారల్ గా మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. దీంట్లో మనకు 2 ఫోన్స్ ఉంటాయి. ప్రీవియస్లీ 2A ప్లస్ తెచ్చారు. ఇప్పుడు 3A Pro, రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ తోనే మన ముందుకు రాబోతున్నాయి. Qualcomm Snapdragon 7s Gen 3 ప్రాసెసర్, LPDDR4X టెక్నాలజీ, RAM, UFS 3.1 స్టోరేజ్, అలాగే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, HDR10, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. బట్ ఇంట్రెస్టింగ్ గా ఈ రెండింటి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ టైం వీళ్ళు ఈ సెగ్మెంట్ లో అంటే మిడ్ రేంజ్ ఫోన్స్ లో వీళ్ళు పెరిస్కోపిక్ కెమెరా అనేది తీసుకొని రాబోతున్నారు 3A Pro మోడల్లో. వేర్ 3A లో వచ్చేటప్పటికి టెలిఫోటో లెన్స్. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రైమరీ సెన్సార్ అనేది తీసుకొచ్చారు కదా, ఈసారి మనకి 3 సెన్సార్లను తీసుకొని రాబోతున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపిస్తుంది. అండ్ ప్రైజింగ్ కూడా ఈసారి అగ్రెసివ్ గా తీసుకొస్తారని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. మరి చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ బి హ్యాపెన్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 22-23 వేలు 3A, అండ్ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 27 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 3A Pro లాంచ్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎనీవే ఇది మార్చి 4వ తారీఖు అయితే లాంచ్ కాబోతుంది. అండ్ ఇక నెక్స్ట్ ఐక్యూ నుంచి ది బీస్ట్, అది కూడా బడ్జెట్ లో లాంచ్ కాబోతుంది. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 ప్రాసెసర్ తో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు లాంచ్ కాబోతుంది. 6.7 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే, LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 4.0 తో మనకి ఇది రాబోతుంది అని చెప్పి ఒక రూమర్ అయితే రాబోతుంది. అండ్ 5,500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయబోతుందంట. అండ్ దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు 11వ తారీఖు మార్చి అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని లీక్డ్ ఇమేజెస్ తో పాటు ఈవెన్ లాంచ్ కి సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా మనం అమెజాన్ లో అయితే చూస్తున్నాం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 28 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే పవర్ఫుల్ ఫోన్ ని పర్చేజ్ చేయాలి అండర్ 30,000 రూపీస్ అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే వివో దగ్గర నుంచి వివో T3 కాకుండా T4X మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అవబోతున్నారు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 22,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కామన్, MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8200 చిప్ తోటి మనకి ఇదైతే రాబోతుంది. సో ఫ్లాగ్షిప్ కన్నా కొంచెం డౌన్ గ్రేడెడ్ అనుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ 5,500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటివన్నీ కూడా మనం వెరీ కామన్ గా ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. వివోకి సంబంధించినటువంటి ఫన్ టచ్ OS తో సహా. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మార్చి 2nd లేదా 3rd వీక్ లో అఫీషియల్ గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి నోట్ సిరీస్ లో ఇన్ఫినిక్స్ నోట్ 50 మొబైల్ ఫోన్ కూడా మన ముందుకైతే రాబోతుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే 15,000 రూపాయల బడ్జెట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. 6.9 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, MediaTek Dimensity కి సంబంధించినటువంటి G99 SoC ప్రాసెసర్ తో మన ముందుకు రావడంతో పాటు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. మోస్ట్లీ ఇది కూడా వీళ్ళు మనకి మార్చి 2nd వీక్ లో ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం
అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 9a మొబైల్ ఫోన్, ఇది కూడా వీళ్ళు MWC ప్లాట్ఫామ్ కింద దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 35-37 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బేస్ వేరియంట్ 128GB మోడల్ అండ్ ఇందులో మీకు 6.3 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, గూగుల్ కి సంబంధించినటువంటి T4 టెన్సర్ చిప్ తో పాటు 8GB ఆఫ్ RAM, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోటి 5100 mAh ఆఫ్ ద బ్యాటరీ తో మనకి మొబైల్ ఫోన్ రానుంది. అండ్ దీని లాంచ్ డేట్ కూడా మార్చి 13వ తారీఖు అఫీషియల్ గా దీని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఒకవేళ గూగుల్ పిక్సెల్ లో లైట్ వేరియంట్ ని చూస్తున్నారు అన్నట్లయితే వెయిట్ చేయండి. బట్ ఇది టెన్సర్ చిప్ కొంచెం హీట్ అవడం అయితే కామన్ గా చూడొచ్చు. సో అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక సామ్సంగ్ దగ్గర నుంచి ఏ సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ తర్వాత అంతకంత ఆఫ్లైన్ లో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి సిరీస్ ఇవి. A25, A35 అండ్ A55 మొబైల్ ఫోన్స్ అయితే మనం లాస్ట్ ఇయర్ చూసాం. ఈసారి మనకి A26, A36 అండ్ A56 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు మిడ్ మార్చ్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిలో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే ఇందులో కెమెరాస్ మెయిన్ ఏ సిరీస్ అంటే, అండ్ డిస్ప్లే చాలా బాగుంటుంది బేసిక్ గా, అండ్ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ తోటి మనకి మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. మరి దీంట్లో వీళ్ళు ఈసారి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ని వాడతారా, క్వాల్కమ్ ప్రాసెసర్స్ ని వాడతారా, మీడియాటెక్ ప్రాసెసర్ ని వాడతారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా టాప్ సీక్రెట్ లో ఉంది. లెట్స్ సీ. మోస్ట్లీ వీళ్ళు క్వాల్కమ్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ తోని మొబైల్ ఫోన్స్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు సుమారుగా 35,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉంటాయి. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇక Xiaomi దగ్గర నుంచి ఆఖరి ఫ్లాగ్షిప్, అంటే Xiaomi దగ్గర నుంచి ఆఖరి కాదు, ఈ టర్మ్ లో మనకు వచ్చేటువంటి ఆఖరి ఫ్లాగ్షిప్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ చేసేసింది. Xiaomi 15 అలాగే Xiaomi 15 Ultra, ఈసారి ప్రోని వీళ్ళైతే తీసుకొని రావట్లేదు. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా MWC వేదికగా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీని ప్రైస్ ఎక్స్పెక్టేషన్ కూడా ఈసారి వీళ్ళు చాలా అగ్రెసివ్ గా తీసుకొని రాబోతున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. 55K నుంచి స్టార్ట్ ఉండబోతుందంట. అండ్ Xiaomi 15 Ultra కూడా సుమారుగా 78,000 రూపీస్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ కూడా మనకి లేటెస్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి Qualcomm 8 Elite ప్రాసెసర్ తో మన ముందుకు రావడంతో పాటు LPDDR4X అలాగే UFS 4.0 లేదా 4.1 తో మనకు రావడంతో పాటు లేటెస్ట్ 1.1 ఇంచ్ సెన్సార్ తోటి ఇది రాబోతుందంట. బేసిక్ గా మనకి కెమెరాస్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి Xiaomi 15 Ultra మన ఇండియాలో వస్తుందా రాదా అని మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. కానీ Xiaomi 15 మాత్రం మన ఇండియాలో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. బట్ MWC వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఎక్స్క్లూజివ్ లుక్ ఖచ్చితంగా మీకోసం అయితే నేను తీసుకొస్తాను. ఇక సామ్సంగ్ దగ్గర నుంచి బడ్జెట్ సిరీస్ లో అదేనండి M సిరీస్ లో రెండు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. M16 అలాగే M06. సో దీంట్లో మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ. బేసిక్ గా చెప్పాలన్నట్లయితే కనుక 15,000 to 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోని మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇవి కూడా మనకి మిడ్ మార్చ్ లో అఫీషియల్ గా సామ్సంగ్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ మార్చ్ లో మన ముందుకు లాంచ్ కాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన లిస్ట్ అయితే. సో ఓవరాల్ గా చెప్పాలంటే 15,000 రూపాయల బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకొని సుమారుగా 70,000-80,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి యూజర్స్ అందరికీ కూడా ఈ మంత్ లో మీకు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ గా స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నారు అన్నట్లయితే Xiaomi 15 Ultra కోసం అయితే నేను సూపర్ ఎక్సైటెడ్. అండ్ వీటితో పాటు నథింగ్ ఫోన్ 3a Pro ఉంది చూసారా, సో దానికైతే నేను చాలా ఎక్సైటెడ్. బట్ ప్రైస్ ఎంతకి తీసుకొస్తారు, ఎందుకంటే సాధారణంగా వీళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతా ఉంటారు. సో ప్రైస్ ఎందుకు తెస్తారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో వీటన్నిటిలో మీరు ఏ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం MWC దగ్గర నుంచి కంప్లీట్ ఫ్రెష్ లేటెస్ట్ టెక్ అంతా కూడా మన ఛానల్ లో పోస్ట్ చేస్తుంటాను. వీటన్నిటిని మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.